హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మలయాళం మూవీ అయిన 'నీరు' ఇది తెలుగు డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈరోజు ఆ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలు. ఒక నిమిషం కూడా బోర్ కొట్టకుండా, ఎక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చాలా చక్కగా చిత్రీకరించారు డైరెక్టర్. ఇకపోతే ఇందులో స్టార్ హీరో, సహజ నటుడు, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ మరియు ప్రియమణి నటించారు. ఇందులో మోహన్ లాల్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీ కాన్సెప్ట్ ఒక కంటి చూపు లేని అమ్మాయిని పాడు చేస్తూ, ఆ అమ్మాయి ధైర్యంగా కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎన్నో అవమానాలను చూసి కుంగిపోకుండా స్ట్రాంగ్గా నిలబడి చివరి వరకు తన గెలిచే వరకు పోరాటమే ఈ మూవీ కాన్సెప్ట్. ఇక స్టోరీ వచ్చేసి, ఈ మూవీ స్టోరీ మొత్తం సింపుల్గా మోహన్ లాల్ ఈ మూవీలో చివరి కోర్టులో ఒక సన్నివేశంలో చెప్తాడు. అదే నేను చెప్తున్నా. ఒక యువకుడు తన పెళ్లి గురించి తెలియచేయడానికి తన ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. అడ్రస్ తెలియని ఆ యువకుడు పక్కింటికి వచ్చి అడుగుతాడు. ఆ ఇంట్లో అప్పుడే అమ్మా నాన్న మరియు సర్వెంట్, అలానే కంటి చూపు లేని అమ్మాయి ఉంటారు. అప్పుడు వారి మాటల మధ్యలో రేపు ఎవరు ఇంట్లో ఉండరు, కంటి చూపు లేని అమ్మాయి మాత్రమే ఉంటుందనేది తెలుస్తుంది. ఆ యువకుడు మరుసటి రోజు ఎవరు లేని టైంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి తనని బలాత్కారం చేసి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయికి ఉన్న స్పెషల్ టాలెంట్ తోటి ఆ యువకుడు రూపంతో కూడిన ఒక బొమ్మ తయారు చేసి పోలీసులకి ఇస్తుంది. పోలీసులు ఆ బొమ్మ ఆధారంతో ఆ యువకుడిని అరెస్ట్ చేస్తారు. అప్పుడు సహజంగా జరిగే నాటకీయ పరిణామాల్లో భాగంగా డబ్బున్న యువకుడు మంచి లాయర్ ద్వారా బెయిల్ మీద బయటికి వస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కేసుని మోహన్ లాల్ ఎలా టేకప్ చేశాడు, అలానే ఆ యువకుడు తరపు వాదిస్తున్న న్యాయవాది మరియు అతని కూతురు ప్రియమణికి మోహన్ లాల్కు ఉన్న సంబంధం ఏమిటి, ఎందుకు ప్రియమణి మోహన్ లాల్ అపోనెంట్ లాయర్ అవుతుంది, వీరి మధ్య ఎటువంటి వాదోపవాదనలు ఎలా జరిగాయి, చివరకు ఆ కంటి చూపు లేని అమ్మాయి తయారు చేసిన బొమ్మను బేస్ చేసుకొని కోర్టు ఆ యువకుడికి శిక్ష విధించిందా, ఇలా ఎన్నో సస్పెన్స్తో ఈ మూవీ రన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక సస్పెన్స్ అడ్వకేటెడ్ మూవీ అని చెప్పాలి. ప్రస్తుత సమయంలో కోర్టు వ్యవస్థలో ఉన్న లోపాలు, అడ్వకేట్కి ఉన్న మనీ మైండెడ్తో కోర్టును ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు, అలానే కంటి చూపు లేకపోవటం అనేది ఒక లోపం అయినప్పటికీ మనపై ఉన్న మనకి ధైర్యం, నమ్మకంతో ఎంతో దూరమైన వెళ్ళొచ్చు అని చెప్పే చిత్రమే అని చెప్పాలి. సింపుల్గా ఇది ఒక మంచి సస్పెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మూవీ అని చెప్పాలి. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.